చంద్రబాబు గారా ఎవరో ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళే కదా నాయన అంతే చెప్పు భయం ఏంటి మీకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీ ఇల్లు పోతే ఎట్లా మరి మాకు అల్లీపురంలో ఇల్లు ఇస్తా అన్నారు అసలు ఆ ఇల్లు కూడా లేదు ఇంకాను ఏం పడుచుకోవట్లే 6 మీటర్లు ఉన్నాయి 10 మీటర్లు ఉన్నాయి అంటున్నారు ఇక్కడే 1 మీటర్ కూడా లేదు మా పేరు మీద అమ్మ ఒడి పోయింది ఇప్పుడు ఏదన్నా పథకాలు పెడితే అవి కూడా 4 నెలలు వేస్తారు 4-5 నెలలు తీసేస్తారు అది పథకాలు కూడా తీసేస్తున్నారు పథకాలు ఏమి వచ్చినాయి ఇప్పుడు ఇంకా రాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి అదేంత గ్యాస్లే కదా ఇంకా రాలేదు కదయ్యా ఇప్పుడు ఈయన సూపర్ 6 అన్నాడు ఒక్కటన్నా మీకు ఇంకా ఏం అందుబాటు ఏం లేవు గ్యాసులది మన నవంబర్ నుంచి ఏమో పెట్టుండారు అన్నారు ఇంకా గ్యాసులు బుక్ చేసుకోవాలా బుక్ చేసి డబ్బులు పడితే అబ్బా పడ్డాయి డబ్బులు అని ఉంటది అదేంటి ఫ్రీ అన్నాడు ఇప్పుడు డబ్బులు కట్టి మళ్ళీ మీకు వెనక పడతాయి అంటున్నాడు మీరు ముందు గ్యాస్ కి డబ్బులు కట్టాలంట మేము మా అకౌంట్ లో డబ్బులు పడతాయంట అప్పుడు ఫ్రీ అంట మాకేం తెలిసిన చదువు వస్తే సార్ అనుకోవచ్చు ఆధార్ కార్డు చూస్తే నా పేరు ముందుంది బ్యాంక్ కాగితం చూస్తే ఆయన పేరు మీద ఉండే ఫోన్ నెంబర్ ఆయనది అయిపోయా మాకు ఆడ వస్తుంది గ్యాస్ డబ్బులు బయట పడతాయా అది చెప్పేవాళ్ళు అక్కడ కూడా లేరాడా మేము అడిగడి గమ్ముగా అయిపోయినాము ఆడ చెప్తే నేను మా అన్న ఉన్నప్పుడే బాగుందంట నేను ఇది తిట్టద్దు నన్ను చంద్రబాబు గారు సపోర్ట్ మా నేను జగన్ గారు